ఏపీపీఎస్సీలో జగన్ అపాయింట్ చేసిన వ్యక్తులు ఉండటం వల్లే పరీక్ష వాయిదా పడలేదన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు మరోవైపు ఏపీపీఎస్సీ విషయంలో సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే టాపిక్ పై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్ తో. సో చూసాం కదా భరత్, అంటే లోకేష్ చంద్రబాబు అంటే ఏపీ ప్రభుత్వం డైరెక్ట్ గా లేఖ రాసింది వాయిదా వేయమని, అయినా కూడా వినలేదు ఏపీపీఎస్సీ. అంటే ఎలా చూడాలి దీన్ని? నిజంగానే ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది, ఇదే రీజన్ అనుకోవచ్చా? ఎస్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కాదు, దేశంలో ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అయినా లేదా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. రాజ్యాంగంలో పేర్కొన్న సంస్థలు ఇవి. ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కానీ ఏం చెప్తే చేయాలి, సెక్రటరీస్ అయినా ప్రభుత్వం దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీస్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే పూర్తి స్వయం ప్రతిపత్తి, సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ నిర్వహించే వాళ్ళు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి, టీఎస్పీఎస్సీ, ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే దాన్ని పాటించకుండే అవకాశం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. సో ఇప్పుడు మీరు అన్నారు ఇది జగన్ సంబంధించిన, సో మెజారిటీ మెంబర్స్ జగన్ అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. జీవి సుధాకర్ రెడ్డి, ఏవి రమణారెడ్డి, పి సుధీర్, ఎన్ సోనీవుడ్, బిఎస్ సెలీనా, తర్వాత డాక్టర్ సివి శంకర్ రెడ్డి, శ్రీ ఎస్వి శివరాం. వీళ్ళందరూ కూడా జగన్ హయాంలో అపాయింట్ అయిన వాళ్ళే. కానీ చైర్మన్ శ్రీమతి ఏఆర్ అనురాధ, రిటైర్డ్ ఐపీఎస్, ఆమెను అపాయింట్ చేసింది చంద్రబాబు గవర్నమెంట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 24th అక్టోబర్ ఆమె అపాయింట్ అయ్యారు. 24th అక్టోబర్ 2024. సో జనరల్ గా చైర్మన్ ఇస్ ది ఫైనల్ అథారిటీ. అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న ఇప్పటి వరకు చేసిన అరేంజ్మెంట్స్ కూడా చెప్పుకోవాలి. అరేంజ్మెంట్స్ 175 కేంద్రాల్లో అరేంజ్మెంట్ చేశారు. ఓకే, ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే రోస్టర్ సంబంధించి, రోస్టర్ అంటే రిజర్వేషన్ రోస్టర్. ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 పోస్టులు ఉంటే మనకి 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులు ఉంటే దానిలో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? 25% బీసీలకి, ఎస్సీ ఎస్టీ కలిపి 16%. ఓకే, 21%, 15% ఎస్సీలు, 6% ఎస్టీలు 21%, 20% బీసీలు 46%, బీసీఈ ముస్లింస్ 4%. ఇవి 2 రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్స్. విద్యా ఉద్యోగాలు 50%. తర్వాత దీని మీద 10% ఈడబ్ల్యూఎస్ కోట, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో టోటల్ ఎంత? 60%. మిగతా 40 అన్ని కూడా మెరిట్ ప్రకారం. సో ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఈ 100లో ఇప్పుడు 60 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 100 పోస్టులు ఉండవు కదా, దీనిలో ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ ఎస్సీనా, ఓసీనా, బీసీనా? చాలా మందికి రోస్టర్ పాయింట్స్ అంటే డౌట్ ఉంటుంది. సో మొదటి పోస్ట్ జనరల్ గా జనరల్ ఉంటుంది. తర్వాత అంటే పోయిన నోటిఫికేషన్ కూడా చూస్తారు, అంతకుముందు నోటిఫికేషన్ లో ఎస్సీలతో భర్తీ చేశారా, బీసీలతో చేశారా? సో ఈ రోస్టర్ పాయింట్ లో మళ్ళీ బీసీలో కూడా సబ్ కేటగరీషన్ ఉంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. దీనిలో ఎవరిని ముందుగా తీసుకోవాలి? ఇవన్నీ కూడా రోస్టర్ పాయింట్స్ అంటారు. ఎస్సీ వర్గీకరణ అంటే జరగలేదు, ఇది గతంలో ఉండింది, కొట్టేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీలో కేటగిరీస్ ఏం లేవు. సో ఈ రోస్టర్ పాయింట్స్ అంతా కూడా ఒక పోస్ట్ ఉంటే గనక దానిలో బీసీబీకి ఎన్ని ఇవ్వాలి? ఎందుకంటే 100కు 100 పోస్టులు ఉంటే 100 ఉంటే ఆటోమేటిక్ గా దాని రిప్రజెంటేషన్ ఉంటుంది. కానీ 100 పోస్టులు ఉండవు కదా. ఇప్పుడు 500 పోస్టులు ఉన్నాయనుకుందాం, 591 పోస్టులు ఉన్నాయనుకుందాం. సో రోస్టర్ పాయింట్ ప్రకారం దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ గ్రూప్ 1లో డిఎస్పీ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది. సో ఆ కేటగిరీలో ఏ పోస్టులు ఏ రోస్టర్ పాయింట్ కు వెళ్ళాలి? తెలంగాణలో కూడా ఇదే గొడవ అయింది రోస్టర్ గురించి. కానీ ఇక్కడ ప్రభుత్వం వినలేదు. గ్రూప్ సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్, ఎందుకంటే 2011లో జరిగింది చివరిసారి. 13 సంవత్సరాలు అయింది. గ్రూప్ 1 అంటే సివిల్స్ రాని వాళ్ళు చాలా మంది కూడా
సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్స్ ఈజీగా కొట్టేస్తామని గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళ డ్రీమ్ అన్నట్టు ఈ ఏంటి రాష్ట్రానికి సంబంధించి సరే సివిల్స్ రాకుండా ఇక్కడ గ్రూప్స్ లో 10 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉంటారు లైబ్రరీలో. ఓకే. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం భావించిందంటే 12-13 సంవత్సరాలు గ్రూప్ 1 పెట్టక, సో అందుకని మేము దీన్ని వాయిదా వేయం, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని కొంత డిఎస్సిని వాయిదా వేయలేదు, గ్రూప్ 2 మాత్రం వాయిదా వేశారు. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇక్కడ కూడా అదే అడిగారు, ఇక్కడ మాకు వాయిదా వేయాలని చెప్పి. దీన్ని 92,000 మంది అటెండ్ అవుతున్నారు, 92,250 175 కేంద్రాల్లో. అయితే నిన్న రాత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఏంటంటే, ఎస్ గ్రూప్ 2 కు సంబంధించి ఈ ఆవేదనలు మా దగ్గర ఉన్నాయి, చాలా మంది వాయిదా వేయమని అడుగుతున్నారు, మేము దాన్ని వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నాం. సో దాంతో ఇంకా అంతా క్లియర్ అయిపోయింది, ప్రభుత్వం కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ఉంది అని అనుకున్నారు. మన తెలంగాణలో డిఎస్సి కండక్ట్ చేసిందేమో రాష్ట్ర ప్రభుత్వం, నాట్ టీఎస్పీఎస్సీ. ఓకే. గ్రూప్ 1 గ్రూప్ 2 కంపల్సరీ టీఎస్పీఎస్సీతోనే భర్తీ చేయించాలి, సివిల్ సర్వీస్ అయినా. బట్ ఈ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో కాకుండా వేరే వాటితో కూడా భర్తీ చేయించుకోవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 వరకు వచ్చేసరికి వీళ్ళే ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అభ్యర్థుల వాదన రోస్టర్ పాయింట్స్ కరెక్ట్ లేదు, ఇప్పుడు మేము ఎగ్జామ్